స్టడీకి వచ్చాం. మా రాష్ట్రంలో ఈ కార్యక్రమాన్ని ప్రవేశపెట్టే ముందు పొరుగు రాష్ట్రాలైన కర్ణాటక, తమిళనాడు అలాగే ఢిల్లీలో ఈ స్కీమ్ ఇంప్లిమెంట్ చేస్తున్నారు కాబట్టి తప్పకుండా వచ్చే 2 నెలల్లోనే అన్ని రాష్ట్రాలు చుట్టి ఇక్కడున్న కార్యక్రమం ఏదైతే జరుగుతుందో దాన్ని క్షుణ్ణంగా పరీక్షించి మా రాష్ట్రంలో కూడా ఇంప్లిమెంట్ చేసేదానికి సిద్ధంగా. తప్పకుండా అండి, ఎక్కడైనా ఏ గవర్నమెంట్లు ఉన్నా కూడా ప్రజలకు మంచి జరిగే కార్యక్రమాలు ఎక్కడున్నా కూడా అవి మంచిని తీసుకొని గ్రహించి మా రాష్ట్రంలో ఇంప్లిమెంట్ చేసేదానికి మా ముఖ్యమంత్రి గారు అలాగే మా కేబినెట్ సిద్ధంగా ఉంటుంది. కాబట్టి తప్పకుండా ఈ రాష్ట్రంలో జరుగుతున్న ఈ కార్యక్రమం చాలా అద్భుతంగా ఉంది. మా రాష్ట్రంలో కూడా ప్రవేశపెట్టేదానికి మేము సిద్ధంగా ఉన్నాం. చెప్పాం కదండి, వితిన్ 2 monthsలో ఇదంతా స్టడీ పూర్తయిన తర్వాత విల్ స్టార్ట్. ముఖ్యంగా మీ అందరికీ ఒకటి తెలియజేయాలండి, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్గా ఉన్నప్పుడు సౌత్ ఏషియాలోనే బిగ్గెస్ట్ ట్రాన్స్పోర్ట్ సిస్టమ్ ఆంధ్రప్రదేశ్లో ఉండేది. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ విడిపోయిన తర్వాత 2 రాష్ట్రాలు ఏర్పడిన తర్వాత అక్కడ టీఎస్ఆర్టీసీ, ఏపీఎస్ఆర్టీసీ ఏర్పడ్డాయి. మా ఆంధ్రప్రదేశ్ ఆర్టీసీ కింద సుమారు 11,000 బస్సులు ఉన్నాయి. దాంట్లో ఇప్పుడు ఇక్కడ ఏదైతే కార్యక్రమం ఇంప్లిమెంట్ చేస్తున్నారో ఇంటర్స్టేట్కి పోతే మాకు సుమారు 7,000 బస్సుల్లో ఈ కార్యక్రమాన్ని చేపట్టచ్చు. ఇంకా మెరుగ్గా స్టడీ చేసిన తర్వాత మా రాష్ట్రంలో కూడా దిగ్విజయంగా ఈ కార్యక్రమాన్ని పూర్తి చేస్తాం. మా రాష్ట్రంలో ఇదే విధంగా మేము ఇంప్లిమెంట్ చేస్తే 1 నెలకు 280 కోట్లు ఖర్చు అవుతుందండి. ఇలాంటి ఖర్చులకు వెనుకాడే వ్యక్తి మధ్య ముఖ్యమంత్రి గారు కాదు. ఎందుకంటే ఈరోజు మేము భారతదేశంలోనే అద్భుతంగా పెన్షన్ స్కీములు అమలు చేస్తున్నాం. సుమారుగా 64 లక్షల మందికి 4,000, 6,000, 10,000, 15,000 లెక్కన స్కీమ్లో మేము పెన్షన్లు ఇస్తున్నాం. కాబట్టి పేద ప్రజలకు సేవ చేసే దాంట్లో డబ్బు అనేది పెద్ద విషయం కాదు. కాబట్టి ఈ స్కీమ్ను అయితే దిగ్విజయంగా ఇంప్లిమెంట్ చేస్తాం. వాళ్ళు ఎట్లా చేస్తారు, ఏం చేస్తారో సీఎం మాట్లాడు అంతే. ఆయన మేము స్టడీకి వచ్చాం, కేస్ స్టడీ అంతే. తీసుకుంటాం అది వాళ్ళకి లెఫ్ట్ సార్. ఒకటి సార్, ఆంధ్ర ప్రజలకు కంపారిజన్ ఎట్లుంటుంది అంటే సౌత్ ఇండియాలో పొరుగు రాష్ట్రాలు కర్ణాటక, తమిళనాడు, తెలంగాణ ఈ 3 స్టేట్లలో ఎట్లా ఇస్తారో అట్లే ఇస్తాం. మేము తగ్గించిస్తే మమ్మల్ని ఒప్పుకోరు కదా. ఖచ్చితంగా వీల్ డూ ద సేమ్ థింగ్. సేమ్ ముఖ్యంగా ఈరోజు గౌరవ రామలింగారెడ్డి గారి నేతృత్వంలో ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం చాలా సంతోషంగా ఉంది. ఎందుకంటే ఏ రాష్ట్రంలో లేని విధంగా ఇక్కడ మాకు వామ్ వెల్కమ్. అలాగే ఇక్కడ అధికారులు ఎవరైతే ఉన్నారో క్షుణ్ణంగా ట్రాన్స్పోర్ట్ డిపార్ట్మెంట్ విషయంలో కానీ ఏపీఎస్ఆర్టీసీ విషయంలో వాళ్ళకు ఒక విజన్ ఉంది. మా రాష్ట్రంలో కూడా రాబోయే కాలంలో ఇక్కడ ఏవైతే పాజిటివ్ థింగ్స్ ఉన్నాయో అవన్నీ కూడా మేము ఇంప్లిమెంట్ చేసేదానికి సిద్ధంగా ఉన్నాం. అలాగే మేము సామాన్యమైన ప్రయాణికులు ఇంటరాక్ట్ అయినప్పుడు వాళ్ళు ఇక్కడున్న ప్రభుత్వం మీద కానీ ఇక్కడున్న మినిస్టర్ మీద కూడా వాళ్ళు చూపించిన ఆదరణ తప్పకుండా అది పాజిటివ్ వైబే. కాబట్టి తప్పకుండా ఈ ప్రోగ్రాం ఇక్కడ శక్తి ఎట్లా సక్సెస్ అయిందో మా రాష్ట్రంలో కూడా సక్సెస్ అవుతుంది ఆశాభావం వ్యక్తం. ఏం లాస్లో లేదండి. ఏపీఎస్ఆర్టీసీ ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో ప్రభుత్వంలో విలీనం చేయడం జరిగింది. రాష్ట్ర ప్రభుత్వం ఏపీఎస్ఆర్టీసీని కాపాడుకునే దాంట్లో మొట్టమొదటిగా మా ప్రభుత్వం ఉంది. ఎందుకంటే ఏపీఎస్ఆర్టీసీలో సుమారు 45,000 మంది కార్మికులు ఉన్నారు. మా రాష్ట్రంలో కూడా ప్రయాణికుడు, కార్మికుడు 2 కళ్ళుగా భావించే మేము ఏపీఎస్ఆర్టీసీని కాపాడుకుంటాం. ప్రతి ఒక్కరూ తప్పనిసరిగా యూట్యూబ్లోకి వెళ్ళి కడప వార్తను లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఇట్లు మీ జి రమణయ్య, ఎడిటర్, కడప వార్త.